ఆరు పాపకి అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్ నలుగురు గిఫ్ట్స్ అందించడంతో థ్యాంక్ యూ అక్కయ్యలు, థ్యాంక్ యూ అన్నయ్యలు అని ఆరు చెప్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలు నలుగురు బుజ్జమ్మ నువ్వు మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి అని అనడంతో నేను మా అమ్మని అడిగి చెప్తాను అని ఆరు పాప అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మా అమ్మ ఇక్కడికి వచ్చింది, నేను మా అమ్మని అడిగి చెప్తాను అని మళ్ళీ బుజ్జమ్మ అనడంతో రాజు కంగారు పడుతూ ఉంటాడు. అమర్ ఎక్కడ బాగీని మీట్ అవుతాడో అని. రాథోడ్ ఇంతలో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి సార్ తను అనాథ అని చెప్పారు, పాపేమో మా అమ్మ అని చెప్తుంది అని అంటూ ఉండగా, అది సార్ అది తను పాప అమ్మ కాదండి, హాస్టల్ వార్డెన్, పాప ఆవిడని అమ్మ అమ్మ అని పిలుస్తుంది అని రాథోడ్ని కవర్ చేస్తాడు రాజు. మళ్ళీ అమర్తో థ్యాంక్ యూ అండి అని చెప్పేస్తుంది. ఇంకా టెన్షన్ తట్టుకోలేని రాజు, ఆరు పాప ఆ గిఫ్ట్స్ నాకు ఇవ్వు బుజ్జమ్మ, నేను తర్వాత ఇస్తాను, నువ్వు క్లాస్లోకి వెళ్ళు టైం అవుతుంది అనడంతో అలాగే అంటూ ఆరు వెళ్ళిపోతుంది. ఇక అంజు నువ్వు కూడా క్లాస్లోకి వెళ్ళు అని అమర్ అనడంతో సరే డాడ్ అంటూ అంజు వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రిన్సిపాల్తో మాట్లాడేసి వస్తాను అని అమ్ము, ఆనంద్, ఆకాష్తో అమర్ అనగానే అలాగే అని వాళ్ళు గ్రౌండ్లో నిలబడగానే అమర్, రాథోడ్, మను, చెంబ, రాజు కూడా వెళ్తూ ఉంటారు. మిగతా ముగ్గురు పిల్లలు గ్రౌండ్లోనే నిలబడిపోతారు. ఇక బాగి ప్రిన్సిపల్తో మాట్లాడి ఆరు పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయటికి రావడానికి కారిడార్లో నడుస్తూ ఉండగా అమర్ ప్రిన్సిపల్ రూమ్కి రావడానికి కారిడార్లో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒకరికి ఒకరు ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక పక్క కారిడార్ని చూసిన రాజు, అమ్మో ఇదేంటి మేడం ఇప్పుడే వస్తున్నారు, సార్ మేడం చూసుకుంటే ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకొక నిమిషంలో ఇద్దరు ఎదురుపడే క్షణంలో బాగి తన ఫోన్ మర్చిపోయాను అని గుర్తుకు రావడంతో మళ్ళీ రిటర్న్ తిరిగి ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఎలాగైనా మేడంని ఆపాలి అనుకున్న రాజు, సార్ నాకు వేరే పని ఉంది వెళ్ళిపోతాను అనడంతో అలాగే రాజుగారు, పిల్లలు జాగ్రత్త అని అమర్ చెప్పగానే వేరే దారిలో బాగి దగ్గరికి పరిగెడతాడు రాజు. ఇక బాగి ప్రిన్సిపల్ దగ్గర నుండి మొబైల్ తీసుకొని అటు నుండి కారిడార్ నుండి బయటికి వస్తూ ఉంటుంది. ఎదురుగా రాజు ఎదురుపడి మేడం ఇలా రండి తొందరగా రండి అంటూ బాగిని లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ బాగి ఇలా బయటికి రాగానే ఒక్కటే సెకండ్లో అమర్ ప్రిన్సిపల్ రూమ్ ముందుకి వెళ్తాడు. ఒక్క సెకండ్ బాగి లేట్ చేసుంటే బాగి అమర్ కంట పడేది, కానీ ఇంకా ఆ టైం రాలేదేమో, వాళ్ళిద్దరూ మిస్ అయిపోయారు. ఇక మీరు ఇక్కడే ఉండండి అని అమర్ మనోహరి, చెంబా, రాథోర్లతో చెప్పి ప్రిన్సిపల్తో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటాడు అమర్. బాగీని అక్కడ గ్రౌండ్లో నిలబెట్టి నేను ఆటో తీసుకొస్తాను మేడం మీరు ఇక్కడే ఉండండి అంటుండగా, పర్లేదు రాజుగారు నేను వస్తాను అని అంటూ ఉంటుంది. ఆ బాగి, చెప్పేది వినండి మేడం, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని అంటూ ఉంటాడు రాజు. ఏంటి రాజుగారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అమర్ కూడా మాట్లాడి ప్రిన్సిపాల్ రూమ్ నుండి బయటికి వచ్చేసి వెళ్దాం పదండి అని అంటూ అందరినీ తీసుకొని రా అమ్ము పాప, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అని అమర్ అనగానే అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక ఆటో కోసం ఎదురు చూస్తున్న రాజు దగ్గరికి మనోహరి, చెంబా వస్తుంది. ఏంటి రాజుగారు కంగారు పడుతున్నారు, ఆ పాప నిజంగా అనాథేనా, ఆ పాపేమో మా అమ్మ అంటుంది అని రాజుని నిలదీస్తుండగా తత్తరపడుతూ ఉంటాడు. మనోహరికి భయపడుతూ ఉంటాడు రాజు. చెప్పాను కదా మేడం, తను ఆ హాస్టల్ వార్డెన్, అందరూ ఆ అమ్మని అలాగే పిలుస్తారు, ఈ పాప కూడా అలాగే పిలుస్తుంది అని అంటూ ఉండగా, అవునా ఆరు పాప జాగ్రత్త అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మను. షాక్ అవుతాడు రాజు, ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటుండగా, ఏం లేదు పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను, నేను అప్పుడప్పుడు హాస్టల్కి వస్తాను అని అంటుండగా, ఎందుకు అని షాక్ అవుతాడు రాజు. ఎందుకేంటి నేను అక్కడే పెరిగాను కదా, అది నాకు దేవాలయంతో సమానం కదా, మీరు అక్కడ పిల్లల్ని
అక్కడ ఎలా చూసుకుంటున్నారో తెలుసుకోవాలి కదా, మీరు అక్కడ ఏం దాచారో కూడా తెలుసుకోవాలి కదా అని అంటూ ఉండగా బిత్తరపోతాడు రాజు. పద చెంబా అని అంటూ అక్కడి నుండి మనోహరి వెళ్ళిపోతుంది. ఈ రాక్షసి కళ్ళు బుజ్జమ్మ మీద పడ్డాయేంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు రాజు. ఇక వాళ్ళు అక్కడ నుండి హాస్టల్కి బయలుదేరుతారు. మరోవైపు పిల్లలు ముగ్గురు లాన్లో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. పైనుండి మనోహరి ఆ ముగ్గురిని కోపంగా చూస్తూ ఉండగా చెంబా వచ్చి, ఏంటి ఇది పిల్లల్ని చూస్తుంది, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా ఏంటి అని అనుకుంటూ, ఏంటి మనోహరి మళ్ళీ పిల్లల్ని అలా చూస్తున్నావు, మళ్ళీ ఏదైనా ఆపద తలబెట్టనున్నావా అమ్ముకి అని అంటూ ఉండగా, ఎందుకలా అడుగుతున్నావు అని మనోహరి అడుగుతుంది. ఎందుకేంటి 5 years బ్యాక్ అమ్ముకి ఏదో ఆపద జరిగినట్టు క్రియేట్ చేసి బాగీని ఆరుని ఇంట్లో నుండి పంపించేశావు కదా, కానీ వాళ్ళు మళ్ళీ వచ్చారు, ఇప్పుడు ఆ భయాన్ని ఎక్కువ చేయాలి కదా అని చెంబా అంటూ ఉండగా, అవును అని అంటూ ఉంటుంది మనోహరి. ఏం చేయబోతున్నావు అని చెంబా అడుగుతూ ఉండగా, ఆరు పాప పిల్లలు కలుసుకోవడం వల్ల అమ్ముకి ఆపద జరిగిందని బాగా తెలుసుకునేలా చేయాలి అని అంటూ ఉండగా, ఈరోజు పిల్లలు కలిసిన విషయం బాగీకి తెలియదు కదా అని చెంబా అనుమానంగా అడుగుతూ ఉంటుంది. తెలియదు, మనం తెలిసేలా చేయాలి అంటుండగా, ఎలా అని చెంబా అడుగుతుంది. ఇప్పుడు అంజుతో పాటు ఆరు పాప కూడా ఇంటికి వస్తుంది, అప్పుడు అమ్ముకి ప్రమాదం జరిగేలా చేయాలి. ఆరు పాప ఇంటికి వచ్చినందుకే అమ్ముకి ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించాలి, బాగీకి తెలిసేలా చేయాలి. ఇటువంటి ప్రమాదం కాదు, ఆ బాగి భయంతో వణికిపోవాలి. ఇక్కడ నుండి ఆరు పాపని తీసుకొని వెళ్ళిపోయేలా, అమ్ము ఐసీయూలో పడేలా అమ్ముకి ప్రమాదం సృష్టించాలి అని అంటుండగా, 2 years తర్వాతైనా బాగి వచ్చేస్తుంది కదా అని అంటుండగా, ఎప్పటికీ రాకుండా చేయాలి అని అంటూ ఉంటుంది మనోహరి. ఈరోజు అమ్మోకి మూడిందన్నమాట అని అంటూ ఉండగా, అంతేగా మరి నా ప్లేస్ నేను సెటిల్ చేసుకోవాలంటే అలాగే చేయాలి అని అంటూ ఉంటుంది మను. ఇక మరోవైపు ఆరు పాపని ఒక క్లాస్లోకి తీసుకొస్తూ ఉంటుంది అంజు. ఏంటి అక్క ఎక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుండగా, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అంటుంది అంజు. అలాగే అని అంటూ కూర్చొని తన లంచ్ బాక్స్ని బయటికి తీస్తుంది ఆరు. దాంతో, ఇంత చిన్న బాక్స్లో తింటావా నువ్వు, నీకు సరిపోతుందా అని అడుగుతుంటుంది అంజు. నేను చిన్నపిల్లని కదా అని అంటూ ఉంటుంది. కావాలంటే నా టిఫిన్ బాక్స్ షేర్ చేసుకో అని అంజు అంటూ ఉంటుంది. కానీ పెద్దగా టేస్ట్ ఉండదు, మా యాదమ్మకి వంట రాదు, మనోహరికి అసలే రాదు అంటూ ఉండగా, ఇదిగో అక్క నా టిఫిన్ బాక్స్ తిను, చాలా బాగుంటుంది అని అంటూ ఉంటుంది ఆరు. అవునా అని అంటూ తీసుకొని టేస్ట్ చేసి, అది మిస్సమ్మ వంటలాగా ఉందని గుర్తుపట్టేస్తుంది అంజు. ఈ వంట ఎవరు చేశారు అని అడుగుతూ ఉండగా, మా అమ్మ అనేస్తుంది ఆరు. మీ అమ్మ, ఇది అచ్చం మా మిస్సమ్మ వంటలాగా ఉంది, మీ అమ్మ పేరేంటి అని అంటుండగా, భాగమతి అని చెప్పబోయి, బాగి నా రియల్ పేరు ఎవరికీ చెప్పొద్దు అని ఆరు భాగమతి చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకొని సుమతి అని చెప్పేస్తుంది. అవునా, ఫోన్ నెంబర్ ఉందా, ఇలా ఇవ్వు అని అడగగానే, మా తాతయ్య నెంబర్ ఉంది అని ఫోన్ నెంబర్ ఇవ్వగానే, నువ్వు తిను, నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడేసి వస్తాను అంటూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి రాజు నెంబర్కి ఫోన్ చేస్తుంది అంజు. తను తిన్న లంచ్ కరెక్ట్గా మా మిస్సమ్మ వంటలాగే ఉంది, ఒక్కసారి తనని పిలవండి, మాట్లాడాలి అని అంటుండగా, తను వేరే పనిలో ఉంది అని తప్పించుకుంటాడు రాజు. ఒక్కసారి తనని చూడాలనుంది అని అంజు అడుగుతుండగా, రేపో ఎల్లుండో బుజ్జమ్మని తీసుకొని స్కూల్కి వస్తుంది అని అంటూ ఉంటాడు రాజు. అలాగే అంటూ కాల్ కట్ చేస్తుంది అంజు. మరోవైపు పండక్కి చాలా బట్టలు కొని డిక్కీలో పెట్టి అమర్ దగ్గరికి వస్తాడు రాథోడ్. అన్నీ కొనేసాను సార్ అంటూ ఉండగా, అన్నీ కొన్నావా పిల్లలందరికీ రాజుకి అని అడుగుతుండగా, కొన్నాను సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్. మనోహరి గారికి పిల్లలకి కూడా కొనేసాను సార్ అని రాథోడ్ అంటూ ఉండగా, అవునా సరే అని అంటాడు అమర్. రాజుకి ఫోన్ చేస్తే ఇంటికొచ్చి తీసుకెళ్తాడు అని అంటూ ఉండగా, ఎందుకు మనమే వెళ్ళి ఇచ్చేద్దాం అంటాడు అమర్. మీరు వస్తారా అని అంటుండగా, అది అరుంధతి పుట్టి పెరిగిన స్థలం, నాకు దేవాలయంతో సమానం. అవును, ఆరు పాప కూడా అక్కడే ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటాడు
అమర్ అవును సార్ అక్కడే ఉంటుంది, రాజు దగ్గరే ఉంటుంది అని రాథోడ్ చెప్తూ మిస్సమ్మ కూడా 50 లక్షలు ఇచ్చింది కదా సార్ అని అంటూ ఉండగా తన గుచ్చి నా దగ్గర మాట్లాడకు అని అనేస్తాడు అమర్. అరుంధతి మేడం పరంపరని బాగి ఆ, నెరవేర్చింది కదా సార్. బాగీ పైన మీకెందుకు సార్ కోపం? మీరు తెలుసుకోవాలి అంటే బాగీ మేడం ఎక్కడున్నారో నిమిషంలో తెలుసుకోగలరు. కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు సార్ అని అడుగుతూ ఉంటాడు రాథోడ్. నీకు తెలీదా అని కోపగించుకుంటాడు అమర్. నాకు కోపం తెప్పించకు అని అంటుండగా అలా వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి తన దగ్గర ఏదో కారణం ఉండుంటుంది సార్ అని రాథోడ్ అంటూ ఉండగా నువ్వన్నది నిజమే. నేను తెలుసుకోవాలి అనుకుంటే క్షణంలో తెలుసుకొని నా కూతుర్ని నేను తెచ్చుకోగలను. కానీ తల్లి కూతుర్లని వేరు చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను పద అంటూ ఆశ్రమానికి బయలుదేరుతారు. ఇక ఆశ్రమంలో కూర్చొని తింటూ ఉంటుంది బాగి. అప్పుడే కార్ దిగి లోపలికి కొత్త బట్టలు పట్టుకొని వస్తూ ఉంటాడు అమర్. ఆశ్రమంలో అమర్ బాగి ఎదురు పడనున్నారా? బాగీపై కోపాన్ని అమర్ ఎలా తీర్చుకోనున్నాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.